revolution and the software revolution in India. ఈ మధ్య కాలంలో అంటే మన జీవిత కాలంలో ఈ మధ్య కొన్ని సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో జరుగుతున్నటువంటి టెలికాం యొక్క రెవల్యూషన్ అంటే టెలికాంలో వస్తున్నటువంటి పురోగతులు, తర్వాత సాఫ్ట్వేర్లో కంప్యూటర్ సాఫ్ట్వేర్లో వస్తున్నటువంటి పురోగతి గురించి మనకు తెలుసు. Many years ago, if you have a telephone in your house, it will be probably the only the whole district. చాలా సంవత్సరాల క్రితము ఒకవేళ మన ఇంట్లో ఫోన్ ఉంది అంటే ఆ జిల్లా అంతట్లో మన ఒక్కింట్లోనే ఫోన్ ఉండొచ్చు. Nobody will think of having a telephone at all. టెలిఫోన్ ఇంట్లో కలిగి ఉండాలనే దాని గురించి ఊహ కూడా ఎవరికి ఉండదు. Nobody thought that we'll be having computers, so many computers. ఇన్ని కంప్యూటర్లు ఉంటాయని కూడా ఎవరు ఊహించి ఉండరు. And this has caused a revolution in our society, we can say. ఇది మన యొక్క సమాజంలో పెద్ద రెవల్యూషన్ తీసుకొచ్చింది. And this software and this telecom. ఈ సాఫ్ట్వేర్ గానీ ఈ టెలికాం రంగంలో గానీ, in other words we can say, వేరే మాటలు ఏం చెప్పొచ్చు, people have come closer. మనుషులు దగ్గర సన్నిహితులైపోయారు. And the world has become very small because of this revolution. ఈ యొక్క మార్పు వలన ప్రపంచమంతా కూడా చిన్నదైపోయింది. You may be wondering why I am telling about this telephones and software and all ఈ this. టెలిఫోన్ గురించి కంప్యూటర్ గురించి ఎందుకు చెప్తున్నానని మీరు ఆలోచనలో ఉండొచ్చు. These are tools which are useful. ఈ రెండు కూడా ఉపయోగకరమైనటువంటి పరికరాలు. Definitely it is useful. ఖచ్చితంగా ఈ రెండు ఉపయోగకరమైనవే. But you should be very very careful about the person who is behind this also. అయితే వీటి వెనకాల ఎవరున్నారు అనే ఆ వ్యక్తి గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. This poses a challenge for a believer, a child of God. ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకు ఇది ఒక సవాలుగా ఉంటుంది. As a child of God, దేవుని బిడ్డగా we should be careful about anything what we are using. మనం ఏది ఉపయోగిస్తున్నా దాని విషయమే జాగ్రత్తగా ఉండాలి. It may be useful, అది ఉపయోగకరంగా ఉండొచ్చు, but it can be misused also. అయితే దాన్ని దుర్వినియోగం కూడా మనం చేసుకోవచ్చు. For example, we have the cell phones. ఉదాహరణకు సెల్ ఫోన్ ఉంటుంది. Nothing wrong in having a cell phone. సెల్ ఫోన్ పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. I have two cell phones, one in this pocket and another in this అంకుల్ pocket. రెండు ఉన్నాయి, అటు ఒకటి. So nothing wrong in having a cell phone. సెల్ ఫోన్లు పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. But you should remember to make you to fall or in your spiritual life. అయితే ఈ సెల్ ఫోన్ వెనకాల ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సాతానుడు మన ఆత్మీయ జీవితంలో పడిపోయేలాగానే చేస్తాడు. So we should be very careful when we are using these gadgets. కాబట్టి ఈ పరికరాలను ఉపయోగించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. I always quote this verse. ఎప్పుడు కూడా ఈ మాట చెప్తూ ఉంటాను. 1 Thessalonians chapter 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. 1 Thessalonians chapter 5. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. Verse 21 and verse 22. We will read all together. 21, 22 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుకుందాం. We'll read all together, please. అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21, 22 అందరం కలిసి చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. Prove all things. సమస్తమును పరీక్షించి Hold fast that which is good. మేలైన దానిని చేపట్టుడి. Abstain from all appearance of evil. కీడుగా కనబడు ప్రతిదానికి దూరముగా ఉండుడి. So we have to be very careful about the things what we are using. కాబట్టి మనం ఏ పరికరాలు అయితే వాడుతున్నామో వాటి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. Prove those things. వాటిని పరీక్షించాలి. And hold fast to which is good only for you. మేలైన దానినే మనం పట్టుకోవాలి. Spiritually, if it is not going to help you, ఆత్మీయంగా అది మీకు సహాయపడకపోతే, if it is going to make you to fall, be careful about that. పడిపోయేలాగా చేస్తే జాగ్రత్తగా ఉండాలి. So this communication is definitely important. ఈ యొక్క సంభాషణ అవతల వాళ్ళతో మాట్లాడేది ప్రాముఖ్యమైనది. Through cell phone, what do you do? సెల్ ఫోన్ ద్వారా ఏం చేస్తాం మనము? What is that you do? ఏం చేస్తాము? I use it as a calculator, you can say. కొన్ని మీరు అంటారేమో క్యాలిక్యులేటర్ లాగా వాడతాను. And I use it as a torch light also. కొన్నిసార్లు దాంట్లో లైట్ కూడా పెట్టారు, టార్చ్ లైట్ కింద వాడుకుంటానంట. It is not so. అది కాదు. What is the purpose of cell phone? సెల్ ఫోన్ యొక్క ఉద్దేశం ఏంటి? సెల్ ఫోన్ దేనికి వాడతారు? To communicate only. మాట్లాడడానికి, అవతల వాళ్ళతో మాట్లాడడానికి. To one another, anybody. ఎవరితోటైనా మాట్లాడడానికి. So it is for communication. దాని కొరకు సెల్ ఫోన్ వాడతాం. In this communication, you should be very very careful. ఈ మాట్లాడడం అనే దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. With whom are you talking? ఎవరితో మాట్లాడుతున్నారు? What are you talking? ఏమి మాట్లాడుతున్నారు? When are you talking? ఎప్పుడు మాట్లాడుతున్నారు? These 3 W's you keep in mind. ఈ 2 W'లు మీ మనసులో పెట్టుకోండి. With whom are you talking? ఎవరితో మాట్లాడుతున్నారు? With whom? Who is the person you are talking? అవతల ఏ వ్యక్తితో మాట్లాడుతున్నారు? What is the matter you are talking? ఏమి మాట్లాడుతున్నారు? And when are you talking? ఎప్పుడు మాట్లాడుతున్నారు? What is the help of a cell phone?
సెల్ ఫోన్ యొక్క అది దేనికి లాభపడుతుంది, ఉపయోగపడుతుంది? If you have a phone in your house, ఇంట్లో ఫోన్ ఉంటే, if a call comes to you, ఇంటికి ఫోన్ వస్తే, you have to speak from there only. మీరు అక్కడే మాట్లాడాలి. Your mother, father, everybody will listen to what you are ఆ speaking. ఫోన్ దగ్గరే మీరు నిలబడి మాట్లాడాలి, తల్లిదండ్రులు అందరూ వింటారు. మామూలు ఫోన్ అయితే You will not be comfortable. అది మీకు సౌకర్యంగా ఉండదు. You will always say, yes, yes. అంటే అవతల పెడుతుంటే ఎవరున్నారా పక్కన అంటారు. So if you have a cell phone, ఒకవేళ సెల్ ఫోన్ ఉందనుకో, what do you do? ఏం You చేస్తారు? run out of the house. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు. Coverage is not there. అరే సిగ్నల్ సరిగ్గా Signal. సిగ్నల్ Speaking. ఎప్పుడు మాట్లాడుతున్నారు? With a cell phone, you want to be alone when you speak to somebody, no? సెల్ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఒంటరిగా ఉండి మాట్లాడాలని అనుకుంటాం మనం. If you see the greatest fall in this world, man Prapanch- fell in sin. ప్రపంచంలో మానవుడు పాపంలో పడిపోయాడు అని అంటే How it started? ఎలా ప్రారంభమైంది? Now many say by seeing, Eve saw. చాలా మంది ఏమంటారంటే అవ్వ చూసింది కాబట్టి పడిపోయింది అని అంటారు. Eye is very dangerous, no? కన్ను Eve చాలా saw. ప్రమాదకరమైంది అని అంటారు. But if you read that chapter, కానీ అధ్యాయాన్ని మీరు క్షుణ్ణంగా చదివితే what happens? ఏమైంది? Go to the chapter before. దానికంటే ముందు అధ్యాయానికి వెళ్ళండి. Genesis chapter 1. ఆదికాండం మొదటి అధ్యాయం. God said. దేవుడు చెప్పాడు. God spoke. దేవుడు మాట్లాడాడు. God spoke. దేవుడు మాట్లాడాడు. God spoke with man. దేవుడు మానవుడితో మాట్లాడాడు. God spoke with the woman also. దేవుడు స్త్రీతో కూడా మాట్లాడాడు. God was communicating to the man and woman. దేవుడు స్త్రీతోటి పురుషుడితోటి మాట్లాడుతున్నాడు. Come to chapter 3. మూడో అధ్యాయంలోకి రండి. What happened? ఏం జరిగింది? Another beautiful person came there. ఒక చక్కటి అందమైన వ్యక్తి అక్కడికి వచ్చాడు. What did he do? ఏం చేశాడు వాడు? What did he do? ఏం చేశాడు? Huh? He started speaking. వాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. Satan, serpent started సాతానుడు speaking. సర్పము మాట్లాడటం మొదలు పెట్టి. To whom? ఎవరితో మాట్లాడాడు? To whom? ఎవరితో మాట్లాడాడు? Eve. అవ్వతో మాట్లాడాడు. Where was she? అవ్వ ఎక్కడుంది? She was alone. ఒంటరిగా ఉంది. So that communication started the fall. కాబట్టి ఈ సంభాషణతోటే పతనం ప్రారంభమైంది. So to whom she was speaking? ఎవరితో మాట్లాడింది? Satan. సాతానుతో. A wrong person. తప్పుడు వ్యక్తితోటి. And how she was speaking? ఎలా Where she మాట్లాడింది? was speaking? ఎక్కడ మాట్లాడింది? She was alone. ఒంటరిగా ఉన్నప్పుడు. The Lord said, ప్రభు అన్నాడు, it is not good for a man to be alone. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు He అన్నాడు. made the woman also. కాబట్టి సాటి అనే సహాయాన్ని చేశాడు. Now what this woman has done? ఇప్పుడు ఈ సాటి అనే సహాయం స్త్రీ ఏం She చేసింది? went alone, ఒంటరిగా వెళ్ళింది, spoke with Satan, సాతానుడితో and మాట్లాడింది. finally there was a fall. తర్వాత చివరికి పతనం అయిపోయింది. That led to the fall of the man also. మనుషుడు కూడా పతనం So అయిపోవడానికి దారి it తీసింది. started with communication. కాబట్టి సంభాషణ దీంతో ప్రారంభమైంది. So we should be careful about our communication also. కాబట్టి మనం కూడా ఎవరితో సంభాషిస్తున్నామో దాని విషయం జాగ్రత్తగా ఉండాలి. Especially as young people. ప్రత్యేకంగా యవనస్తులుగా. We heard this morning ఈ ఉదయకాలాన్ని how విన్నాం. we should be separated from the worldly people. ఏ రీతిగా లోకస్తుల నుంచి మనం వేరు కావాలి. But this cell phone has brought the worldly people closer to us. అయితే ఈ సెల్ ఫోన్ ఈ లోకస్తులందరినీ మనకు చాలా దగ్గరగా తీసుకొచ్చింది. And it makes us to talk more and more. ఇంకెక్కువ మాట్లాడేలాగా చేస్తుంది. Finally that will lead to our fall also. చివరికి అది మన పతనానికి దారి తీస్తుంది. So we have to be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Always remember with whom are you speaking? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాము? What are you speaking? ఏం మాట్లాడుతున్నాము? When are you speaking? ఎక్కడ మాట్లాడుతున్నాము? And keeping the Lord away. ప్రభుని దూరంగా పెట్టేస్తున్నాం. Eve kept the Lord away. హవ్వ ప్రభుని దూరంగా పెట్టింది. And she started speaking with this Satan. సాతానుతో మాట్లాడడం మొదలు పెట్టింది. And what was the subject they were talking? వాళ్ళు ఏ అంశం గురించి మాట్లాడారు? Now, what is the topic they are talking about? వాళ్ళు ఏ అంశం గురించి మాట్లాడారు? What is the topic? అసలు ఏ అంశం గురించి మాట్లాడారు చెప్పండి. Huh? దేవుడి topic. ఏ అంశం గురించి? They spoke about God. దేవుడి గురించి Is మాట్లాడారు. there anything wrong? తప్పేమైనా ఉందా దాంట్లో? Nothing wrong. ఏ తప్పు లేదు. They spoke about వాళ్ళు what దేవుడి God గురించి said. దేవుడు ఏం పలికాడో ఆ మాటల గురించే వాళ్ళు They spoke సంభాషించారు. about God and Dev- God's word only. దేవుడి గురించి దేవుడి మాట వాక్యం గురించే మాట్లాడుకున్నారు వాళ్ళు. How Eve was deceived. హవ్వ ఎలా మోసపోయిందో చూసారా? Satan is a deceiver. సాతానుడు మోసగాడు. He comes as an angel of light. వాడు వెలుగుదూతగా వస్తాడు. He does not come as a dark animal with a horn and a big tail. వాడు కొమ్ములు పెట్టుకుని ఒక తోక పెట్టుకుని ఎగురుకుంటూ రాడు మన దగ్గర. If he comes like that, అలా వస్తే వాడు you will run away. మనం పారిపోతాం. But he comes as an angel of light అయితే deceiving you. వెలుగుదూతగా మనల్ని మోసగించడానికి So వస్తాడు. sometimes communication with the worldly people may be on good things only. కాబట్టి కొన్నిసార్లు లోకస్తులతోటి మాట్లాడేవి మంచివే ఉండొచ్చు. My both sons are studied in one college in Chennai. అంకుల్ వాళ్ళ ఇద్దరు కుమారులు కూడా చెన్నైలో కాలేజీలో చదువుకుంటున్నారు. It is a very, very peculiar college. ఆ కాలేజ్ వింతైన కాలేజ్. You will never join that college also. If I tell దాని you to గురించి join. చెప్తే మీరు ఎవరు జాయిన్ అవ్వరు దాంట్లో. Very good college. మంచి కాలేజ్. Very good food they provide. మంచి ఆహారం పెడతారు. Every time, meal time, ice cream, sweet, everything will be there. ప్రతిరోజు ఐస్ క్రీము, స్వీటు
అన్నీ ఉంటాయి. There are some rules in that college. అయితే ఆ కాలేజీలో కొన్ని నియమాలు ఉన్నాయి. Boys and girls should not talk with each other. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడడానికి వీలు లేదు. You will be beaten with stick also. కర్ర తీసుకుని కొడతారు, బెత్తం తీసుకుని. College is like that. కాలేజ్ అలాంటిది. That chairman of that college used to tell, ఆ కాలేజ్ యొక్క చైర్మన్ అంటాడు, I don't want boys and girls to talk with each other. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. But they want to talk. కానీ వాళ్ళు మాట్లాడాలని వాళ్ళకు ఉంటుంది. You know what they talk? వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? They talk about subject only. First. సబ్జెక్టే మాట్లాడతారు ముందు. Doubt. They will go and ask in the subject. అనుమానాలు డౌట్లు అడుగుతారు. And they will say, he is my cousin. First cousin, second cousin, they will say. ఫస్ట్ కజిన్, సెకండ్ కజిన్ ఇలాంటివి చెప్తారు. Finally one day both of them will be missing in the college. They would have gone. తర్వాత ఒక రోజు ఇద్దరు మాయమైపోతారు కాలేజ్ నుంచి. Everything starts with communication. ఈ అన్ని కూడా సంభాషణతో మొదలవుతాయి. Sometimes on good topic only. కొన్నిసార్లు మంచి అంశాలతో But ప్రారంభమవుతుంది. see the person who is talking. అయితే మాట్లాడే వ్యక్తి ఎవరో గమనించండి. Be very, very careful. జాగ్రత్తగా ఉండండి. We'll read a few verses. కొన్ని వచనాలు చదువుకుందాం. See this, I want to tell you 5 things about this. దీని గురించి 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. This leads to wrong friendship. ఇది తప్పుడు స్నేహాలకి దారితీస్తుంది. James chapter 4 and verse 4. You note down and read it at home. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అది మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. So we'll be flattered by the fair speeches of others. ఇతరుల యొక్క మంచి సంభాషణ చేత మనము ముగ్ధులమైపోతాం. Friendship of the world is enmity to God. లోక స్నేహము దేవునితో వైరము. Friendship of a worldly person is enmity to God. లోక సంబంధం వ్యక్తితోటి స్నేహం చేస్తే దేవునికి విరోధం. Secondly, రెండవది, it is a waste of time. అది సమయాన్ని వృధా చేస్తుంది. Ephesians chapter 5 verse 5 and also verse 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 16వ వచనం. Make use of the time. సమయాన్ని సద్వినియోగం Don't చేసుకోవాలి. waste your time. సమయాన్ని వృధా చేసుకోకూడదు. Sometimes they keep on talking. కొన్నిసార్లు అవతల వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. So they found it difficult to carry the cell phone even though it is very small, to talk continuously, no? కాబట్టి అది తీసుకెళ్ళడానికి అది చెవి దగ్గర పెట్టి చెయ్యి ఇలా పెట్టుకోవడం కొంచెం కష్టంగా They are అనిపించవచ్చు. becoming very tired. Half an hour. కాబట్టి అరగంట సేపు ఎలా మాట్లాడి అలసిపోతారు. Now ఇప్పుడు ఏమొచ్చినాయి? attachments have come. ఇప్పుడు అతుకులు వచ్చినాయి. అతుకులు వచ్చాయి. They can keep on talking like this only. No problem at all. ఇప్పుడు దాన్ని ఇక్కడ పెట్టుకుంటే అలాగే మాట్లాడుతుండొచ్చు. Nothing to hold at all. They can keep on ఇటు పక్కన talking. చూస్తే పిచ్చోడ్లాగా ఉంటారు. I used to think whether that is the, what is that, ear, Bluetooth? No, not hearing aid. I thought they are not able to hear. వాడికి వినిపించలేదేమో హియరింగ్ ఎయిడ్ అని పెట్టుకున్నా అనుకునేవాళ్ళం. But it's not hearing aid. అది హియరింగ్ ఎయిడ్ కాదు. అది They want to talk without any difficulty. They keep ఏ on కష్టం talking. లేకుండా Half an hour, 1 hour. మాట్లాడాలని గంట సేపు మాట్లాడాలని ఉంటుంది వాళ్ళకి. Are you spending your cell phone like that? మీ సెల్ ఫోన్ లో అలా గడుపుతున్నారా మీరు సమయాన్ని? Waste of time. సమయాన్ని వృధా చేసుకుంటూ. Waste of your father's hard earned money also. నీ తండ్రి యొక్క కష్టార్జితాన్ని వృధా చేస్తున్నావు. You may say that money is nothing. It is only 10 paisa per minute. డబ్బులే 10 పైసలే పర్ మినిట్. You see the advertisements now. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూడండి మీరు. Vegetables 450 rupees per month. కూరగాయలు 450 రూపాయలు నెలకి. Hutch card 99 rupees only. Very cheap, no? హజ్ కార్డు 99 రూపాయలే. Waste of time and money. డబ్బులు సమయం వృధా అవుతాయి. Thirdly, మూడోదిగా James chapter 4 and verse 6. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. So this cell phone has become a fashion these days. ఈ యొక్క సెల్ ఫోన్ ఈ కాలాల్లో చూస్తే అది ఒక సోకు వస్తువు అయిపోయింది. If you have an ordinary cell phone, nobody respects you, no? మామూలు సెల్ ఫోన్ ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు. You should have a color cell phone. కలర్ సెల్ డిస్ప్లే ఉండాలి. కలర్ డిస్ప్లే ఫోన్, photo camera, దాంట్లో కెమెరా ఉండాలి, and all the gadgets, everything should be there. MP3 ప్లేయర్ ఉండాలి, బ్లూటూత్ ఉండాలి, ఇన్ఫ్రారెడ్ ఉండాలి, everything should be available. అన్నీ ఉండాలి దాంట్లో. Why? ఎందుకు? You want to show off how rich I am. నేను ఎంత ధనికుడిని చూపించుకోవడానికి. Pride. Morning we heard about that pride also. ఉదయకాలం గర్వం గురించి చూసుకున్నాం. Pride goeth before a fall. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. God hates a person who is proud. గర్విష్ఠుల్ని దేవుడు ద్వేషిస్తాడు. So pride of life. కాబట్టి అహంకారం, అహంభావం, Pride of having all these gadgets. ఇవన్నీ కలిగి ఉన్నదని గర్వం. Always you want to show the cell phone like that. సెల్ ఫోన్ అందరికి కనబడేలాగా మనం చూపిస్తూ ఉంటాం. It makes you proud also. అది గర్విష్ఠుల్లాగా చేస్తుంది మనల్ని. Proverbs chapter 19 verse 9. 19వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. Many tell lies in the cell phone, easily. అనేక మంది సెల్ ఫోన్ లో సునాయాసంగా అబద్ధాలు చెప్తారు. One girl and boy, they were sitting in a hotel. హోటల్లో ఒక అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు. They are eating. వాళ్ళు తింటున్నారు. Call comes from somebody. ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. Where are you? They are asking. ఎక్కడ ఉన్నావు అని అడిగినట్టున్నారు. You know what that person was telling? ఈ వ్యక్తి ఏం చెప్తున్నారు తెలుసా? I am in Gandhi hospital with a patient. గాంధీ హాస్పిటల్లో పేషెంట్ దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు. What a lie it is. ఎట్లాంటి అబద్ధం చూడండి. Don't you tell lies like that when you ఆ రీతిగా మనం సెల్ ఫోన్ వాడినప్పుడు అవతలకి అబద్ధాలు చెప్పమా? You are some other place.
ఎక్కడో ఉంటాము. Your father calls you, mother calls you, where are you? అమ్మా నాన్న ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడిగితే One side you are wondering why I had this cell phone, because they are tracking me wherever I go, no? ఒక పక్కేమో ఎందుకురా ఈ సెల్ ఫోన్ కొనుక్కున్నాను, ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటాం, ఒక బాధపడతాం. ఒక రకంగా The Lord asked, where are you? ప్రభు అడిగాడు ఎక్కడున్నావు నువ్వు అన్నాడు. Same way your mother and father ask you, where are అదే you? రకంగా తల్లిదండ్రులు అడుగుతారు ఎక్కడున్నాను అని ఫోన్ చేస్తే You tell a lie also. అబద్ధాలు చెప్తాం. It leads to tell you lies also. Many lies you are అబద్ధాలకి telling. నడిపిస్తుంది అది. Lastly, చివరిగా it robs you of the time you are giving to God also. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలిస్తుంది. As soon as you get up in the morning, ఉదయకాలం పెందలగడ లేవగానే first you take the cell phone. ముందు ఫోన్ తీసుకుంటాం. What are the messages which has come? Where are the missed calls? ఏమేం మెసేజ్ వచ్చినాయి, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి? Before seeking the Lord, ప్రభువుని వెతకడానికి ముందు, before hearing God's ఆయన voice, స్వరం వినడానికి ముందుగా your cell phone comes before you. సెల్ ఫోన్ ముందు వస్తుంది. Is it not dangerous? ఇది ప్రమాదకరం కాదా? Psalm 63 verse 1 says, 63వ కీర్తన మొదటి వచనం రాయబడింది, early will I seek you. పెందలకడనే వేకువనే నేను వెతుకుతాను. David did not have cell phones those days also. ఆ దినాల్లో దావీదు దగ్గర సెల్ ఫోన్ లేదు. But still, అయినా he wanted to give first place for the Lord early in the morning. పెందలకడనే లేచి దేవునికి ప్రథమ స్థానం He ఇవ్వాలనుకున్నాడు. wanted to see his face. ఆయన ముఖం He చూడాలనుకున్నాడు. wanted to praise him. ఆయన He ఆరాధించాలనుకున్నాడు. wanted to hear his voice. ఆయన స్వరం వినాలని ఆశపడ్డాడు దావీదు. So, even in the house of God, దేవుని మందిరంలో కూడా many bring the cell phone. చాలా మంది సెల్ ఫోన్లు తెచ్చుకుంటారు. They'll be hearing the word of God. దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. They'll be watching also. Any call is coming. సెల్ ఫోన్ లో ఏమైనా ఫోన్ Any వస్తుందా అని messages చూసుకుంటూ ఉంటారు. What a disturbance it is. ఎంత కలత What సృష్టిస్తుంది a ఇది. dishonor it is for the Lord. దేవుడికి ఎంత అగౌరవం తెచ్చిన అపకీర్తి తెచ్చిన వాళ్ళం How అవుతాం. we are dishonoring God దేవుని యొక్క సన్నిధిని ఎలా with తృణీకరిస్తున్నాం. all these gadgets. ఇలాంటి పరికరాలని పెట్టుకోవడం ద్వారా. I have cell phone. నా సెల్ ఫోన్ ఉంది. It is given officially, not personal. అది వ్యక్తిగతంగా కాదు, కంపెనీ వాళ్ళు ఇచ్చింది. The person who has given me the cell phone, the chairman calls me. ఈ సెల్ ఫోన్ ఇచ్చిన చైర్మన్ ఫోన్ చేస్తే On Sunday he calls me. ఆదివారం ఫోన్ చేశాడు. I have not attended. దీన్ని నేను చూడలేదు. After attending the meeting, కూటమి అంతా అయిపోయిన తర్వాత I call him and ask him. నేను ఫోన్ చేసి అడిగాను. I was in the church, sir. I couldn't attend. నేను చర్చ్ లో ఉన్నాను, నువ్వు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేకపోయాను, క్షమించన్నాను. Many know I will not attend to any call during that time. ఆ చర్చ్ లో ఉన్న సమయంలో నేను ఎలాంటి ఫోన్ ఎత్తనని చాలా మందికి తెలుసు. So I don't get any call on Sundays. కాబట్టి ఆదివారం అసలు ఎవడు ఫోన్ చేయడు నాకు. Why can't you take a stand like that? మీరు ఆ రీతిగా ప్రభు కొరకు ఎందుకు నిలబడకూడదు? If you go to a minister ఎవరన్నా మంత్రి దగ్గరికి or వెళ్ళారనుకోండి, any high official, లోకాధికారుల దగ్గరికి ఎవరి దగ్గరికి you have to switch off your cell phone and enter inside. అక్కడ మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే రమ్మంటారు లోపలికి. If the cell phone rings suddenly, మీరు మాట్లాడేటప్పుడు అకస్మాత్తుగా సెల్ ఫోన్ రింగ్ అయింది అనుకో, what he will think about you? అవతల ఆయన ఏమనుకుంటాడు? What about the Lord's house? అలాంటప్పుడు ప్రభు మందిరంలో ఇంకెంత ఘనత Why ఇవ్వాలి? are we dishonoring God? మనం ఎందుకు దేవుని These ఘనహీనపరుస్తున్నాం? are all the disturbances for you and others also in the house of God You from they- listening to God's voice and enjoying his presence. దేవుని యొక్క స్వరం వినకుండా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా, ఇవన్నీ కూడా మన ఆటంకాలుగా ఉంటున్నాయి. So you may ask, what is that I should do? కాబట్టి మీరు అడగొచ్చు, ఏం చేయాలి నేను? Use your cell phone very carefully మీరు చాలా జాగ్రత్తగా మీ సెల్ ఫోన్ వాడండి. and have it if it is absolutely necessary. ఎట్టి పరిస్థితుల్లో ఇది అవసరము అనిపిస్తేనే మీ దగ్గర As a ఉంచుకోండి. student, I don't think you need a cell phone at all. విద్యార్థిగా మీకు సెల్ ఫోన్ అవసరమని నేను అనుకోను. For my sons, I did not get them a cell phone also. అంకుల్ అయితే వాళ్ళ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వలేదు. And last week my sister called me. పోయిన వారం చెల్లి ఫోన్ చేసింది. Your second son is studying so well. నీ రెండో కుమారుడు చాలా చక్కగా Why చదువుతున్నాడు, don't you give him a cell phone? వాడికి He's in సెల్ Chennai. ఫోన్ You can కొనివ్వచ్చు speak కదా. to- I said no. నేను అన్నాను, కొనివ్వనాను, నీవనాను. That is my decision. అది నా If తీర్మానం. it is absolutely necessary, have it ఖచ్చితంగా ఇది అవసరము, అత్యవసరం అంటేనే దాన్ని కలిగి ఉండండి. and use it carefully. జాగ్రత్తగా Think ఉపయోగించుకోండి. about the deceiver who is behind that cell phone. ఆ to సెల్ make you ఫోన్ to వెనకాల fall and ఉన్నటువంటి trip. మోసగాడు మనల్ని తొట్టిల్ల చేసేవాడి గురించి ఆలోచించి And గుర్తుపెట్టుకోండి. use it with the full consent of your parents, if at all you are using. ఒకవేళ మీరు సెల్ ఫోనే ఉపయోగిస్తున్నారు అనుకోండి, మీ తల్లిదండ్రుల యొక్క పూర్తి సమ్మతితోటి మీరు ఉపయోగించండి. Daily evening, come and tell your father and mother. రోజు సాయంత్రం మీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి చెప్పండి, So and so called me. పలానా వ్యక్తి నాకు ఫోన్ I చేశారు, spoke to so and so. నేను పలానా వ్యక్తితోటి I sent మాట్లాడాను, message to so and so. పలానా వ్యక్తికి నేను మెసేజ్ So and so పంపించాను, message came to me. పలానా మెసేజ్ నాకు వచ్చింది. Can you frankly, openly tell your parents? యథార్థంగా మొహమాటం లేకుండా మీ తల్లిదండ్రులతో చెప్పగలరా? If you can tell, okay. అలా చెప్పగలిగితే మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే పర్వాలేదు. If you cannot tell, ఒకవేళ చెప్పలేరు అనుకోండి, there is something wrong. ఏదో లోపం ఉంది, పొరపాటు ఉంది, You are covering up something. ఏదో దాచిపెడుతున్నారు. We'll turn to Psalm 19. 19వ కీర్తన. This psalm, many years ago, I heard the people from FEBA station reading this psalm. FEBA స్టేషన్ వాళ్ళ యొక్క కీర్తన చదవడం నేను చాలా సంవత్సరాల క్రితం విన్నాను. How they said, through the firmament of the sky, messages are transmitted. ఏ రీతిగా ఆకాశ మండలంలో
వర్తమానాలు ఒక ప్రక్క నుంచి ఇంకో ప్రక్కకు వెళ్తాయి అనేది చెప్పారు. From one end of the world to the other end of the world, gospel is being preached. ప్రపంచంలో ఒక దేశం నుంచి ఇంకొక దేశం వరకు సువార్త ప్రకటించబడుతుంది Through the radio stations. ఈ రేడియో స్టేషన్ల ద్వారా. This is I can say it is about communication. This psalm is about communication, I can కాబట్టి say. 19వ కీర్తన కూడా ఇది ఈ యొక్క సంభాషణ దాని గురించి సంబంధించింది. But when you read from verse 7 onwards, కానీ 7వ వచనం నుంచి మనం చదివితే it talks about the word of God. దేవుని వాక్యం గురించి చెప్తుంది. And it talks in verse 9 about the fear of God. 9వ వచనంలో దేవుని భయం గురించి చెప్తుంది. So and verse 11 says, 11వ వచనము, by the word of God, thy servant is warned. నీ వాక్యము చేత నీ సేవకుడు హెచ్చరిక నందును. So in this communication also, కాబట్టి ఈ సంభాషణలో కూడా your communication with anybody through any means, whatever it is, ఏ రకంగా అయినా సరే మీరు మాట్లాడండి, సెల్ ఫోనే కావచ్చు, or ఈమెయిల్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, you keep this mind. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. You should have the fear of God దేవుని భయం మీరు కలిగి ఉండాలి. and remember the word of God దేవుని వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. and take warning from the word of God as said in verse 11. 11వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని వాక్యం నుంచి హెచ్చరిక And తీసుకోవాలి. verse 12 says, 12వ వచనం అంటున్నాడు, cleanse thou me from secret faults. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా In తీర్చు. this communication, ఈ సంభాషణలో through whatever means it may be, ఏ రకంగా మనం సంభాషించినా are you having any secret fault in your life? రహస్యమైనటువంటి తప్పిదములు ఏమైనా ఉన్నాయా? Be careful about that. దాని విషయం జాగ్రత్తగా And ఉండాలి. verse 14, 14వ వచనము, we'll read all together. అందరం కలిసి చదువుకుందాం. Let యెహోవా the నా words of my ఆశ్రయదుర్గమా, నా mouth విమోచకుడా, and the meditation నా నోటి of my heart be acceptable in thy sight, O Lord, my strength and my redeemer. Let the words of my mouth నా నోటి మాటలను and the meditation of my heart నా హృదయ ధ్యానమును be acceptable in thy sight. నీ దృష్టికి అంగీకారములగును గాక. Whatever you speak, ఏం మాట్లాడినా సరే, with whomever you speak, ఎవరితో మాట్లాడినా సరే, it should be acceptable in the sight of God. ఆ దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. So you can escape from the parents, తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవచ్చు, you can cover many things from your parents, తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఎన్నో పనులు చేయవచ్చు, but you cannot escape from the Lord. ఆ దేవుడి నుంచి మాత్రం మనం తప్పించుకోలేము. Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 11, 11వ అధ్యాయం. Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 11, 11వ అధ్యాయము verse 9 we'll read and close. 9వ వచనం అందరం కలిసి చదువుకుని ముగించుకుందాం. Chapter 11, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి read చదువుకుందాం. aloud. యవనుడా, నీ Rejoice, యవనమందు O young man, సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండదు. నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకునుము. Enjoy. అనుభవించు. Enjoy in your youth. నీ యవన కాలం నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి. Walk in your youth. నీ యవనేచ్ఛల చొప్పున నడు. License is given to you, నీకు ఇక్కడ అనుమతి ఇవ్వబడింది. but one big, Can you- great warning for you. అయితే ఒక పెద్ద హెచ్చరిక ఏంటంటే, God will bring thee into judgment. దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. May the Lord help us to use this gadget wisely and let it be pleasing in His sight also. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ పరికరాలని, ఉపకరాలని అన్నిటిని కూడా జ్ఞానయుక్తంగా దేవుని మహిమార్థమై వాడడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. We'll sing a song, ఒక పాట a small పాడుకుందాము. song, and then we will ఒక చిన్న పాట పాడుకుని వర్తమానం